అమెరికాలో పెద్ద ఫైనాన్షియల్ వార్నింగ్ వినిపిస్తోంది. ఫైనాన్షియల్ ఆథర్ రాబర్ట్ కియోసాకి చెప్పిన ప్రకారం గ్లోబల్ స్టాక్ మార్కెట్ 70% వరకు క్రాష్ అవ్వచ్చు అని భయం వ్యక్తం చేశారు. ఆయన ఎక్స్ప్లెనేషన్ ప్రకారం కొన్ని పెద్ద ప్రైవేట్ క్యాపిటల్ కంపెనీస్ బ్లాక్ రాక్, బ్లాక్ స్టోన్, మార్గన్ స్టాన్లీ లాంటి సంస్థలు బిలియన్స్లో లోన్స్ ఇచ్చిన కంపెనీస్లో కొన్ని ఆల్రెడీ కొలాప్స్ అయినా కూడా బుక్స్లో ఆ బ్యాడ్ లోన్స్ని ఇన్కమ్ లాగా చూపిస్తున్నారు అని ఆరోపణ. ఉదాహరణకి ఒక బ్యాంకు 100 crores లోన్ ఇవ్వగా అందులో 10 crores తిరిగి రావట్లేదు అని తెలిసినా కూడా రికార్డ్స్లో ఆ మనీ రిసీవబుల్గా చూపిస్తే అదొక పాంజీ స్కీమ్ లాగా సిస్టమ్ని ఇన్ఫ్లేట్ చేస్తుంది. ఈ లోన్స్లో చాలా ఏఐ కంపెనీస్ ఉంటాయి కాబట్టి అవి కొలాప్స్ అయితే స్టాక్ మార్కెట్కి పెద్ద షాక్ వస్తుంది. ఇంకా అమెరికా సిటిజన్స్ వెల్త్లో నియర్లీ 60% స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ అయి ఉంటుంది, ఎస్పెషల్లీ 401k రిటైర్మెంట్ ఫండ్స్ ద్వారా. ప్రైవేట్ క్యాపిటల్ మార్కెట్ వాల్యూ అరౌండ్ $2 trillion ఉండగా 5% డిఫాల్ట్ అయినా సరే $100 billion డ్యామేజ్ స్టాక్ మార్కెట్ని కంపించడానికి చాలు. కియోసాకి మాత్రం ప్రికాషన్గా గోల్డ్ మరియు సిల్వర్ కొనడం బెటర్ అని సజెషన్ ఇచ్చారు. కానీ ఆయన కూడా నేను తప్పైతే మంచిదే అని కాషన్ కూడా ఇచ్చారు. మరి నిజంగా గ్లోబల్ మార్కెట్కి పెద్ద క్రాష్ వస్తుందా లేదా ఇది ఓవర్ వార్మింగ్ మాత్రమేనా? మీ అభిప్రాయం ఏంటి కమెంట్లో చెప్పండి. ఇలాంటి రియల్ ఫైనాన్షియల్ న్యూస్ స్టోరీస్ కోసం రా పోస్ట్ కార్డ్కి సబ్స్క్రైబ్ చేయండి.